తెలుగింటి కబుర్లలో భాగంగా ఈరోజు మా పొయ్యి మీతోటి చక్కటి కబుర్లు చెప్తుందంట. ఏం చెప్తుందో విందామా మరి? హాయ్ అందరికీ. ఈరోజు మా అమ్మగారు నన్ను ముస్తాబు చేస్తారంట. ఆవిడ నాకు మేకప్ వేస్తున్న సమయంలో నేను మీతో కాసేపు కబుర్లు చెప్దామని వచ్చాను. మా అమ్మగారు పర్మిషన్ తీసుకున్నానండి. రేపు రథసప్తమి కదండి, పొయ్యి మీద పాలు పొంగిస్తారు కదా, అందుకే మసిపట్టి నల్లగా తయారైన మా పొయ్యికి మేకప్ వేద్దామని రెడీ అయ్యాను. ఆవురావురంటూ ఆకలితో లేస్తారు. పాచిమొహంతో పొయ్యి వెలిగించే అమ్మలు కొంతమంది అయితే, నన్ను ముగ్గులేసి ముస్తాబు చేసి దండం పెట్టుకుని వెలిగించే అమ్మలు ఇంకొంతమంది. మీ ఆకలి తీర్చడానికి రైతు పంట పండిస్తే నేను ఆ పంటని వండి పెడతాను. పొయ్యికి పలుకులు వస్తే ప్రేమగా మీ ఇంట్లో వాళ్ళందరికీ వండి పెట్టి మీ ప్రేమను చూస్తుంది. అబ్బా ఎంత చక్కగా వండి పెడుతున్నావు అని అనుకుంటుంది. అదే ప్రేమ కోపం అయితే కోపంగా మీరు తిట్టుకునే తిట్లన్నీ భరిస్తూ పెనం మించి పొయ్యిలో పడ్డట్టు అని విసుక్కుంటూ కసురుకుంటూ మీరు పొంగబెట్టిన పాలు, మీ కోపం, మీ విసురులు కసులు అన్నీ భరిస్తూ ఉంటాను మౌనంగా. చిన్నపిల్లల్ని అమ్మ పొయ్యిలో అట్ల కాడ పెట్టి వాత పెడతాను అని భయపెట్టే దగ్గర నుంచి పొయ్యిలో పిల్లి పడుకుంటే పిల్లల ఆకలి తీర్చలేని అమ్మ కథల వరకు అన్నీ వింటూ ఉంటాను. ఆ కథలు కబుర్లు అన్నిటితో పాటు ఈరోజు సూర్యభగవానుడికి ప్రసాదం వండి పెట్టే అదృష్టం నాకు దొరికింది. అగ్నిదేవుడు ప్రళయం సృష్టించాలంటే వడబాగ్ని అవుతాడు. చిన్న దీపంలాగా వెలిగితే దేవుడి సన్నిధిలో ఉంటాడు. అదే అగ్నిదేవుడిని అదుపు చేసి అన్నాన్ని పరమాన్నంలాగా వండి పెడితే ఆ సూర్యభగవానుడికి ప్రసాదం అవుతుంది. మా పొయ్యి చెప్పిన కబుర్లన్నీ నిజమే కదండి, అందుకే మా పొయ్యిని రోజు ముస్తాబు చేద్దాము అని అనుకున్నాను అనమాట. మా ఇంట్లో వాళ్ళేమో మళ్ళీ ఆ పొయ్యిలో ఎలాగో పాలు పొంగిస్తావు, ఆ పాలన్నీ పొంగిపోతాయి, ఆ కట్టెల పొయ్యి తాలూకా మసి ఎంత అంటుకుంటుంది, ఇన్ని రంగులు ఇన్ని ముగ్గులు ఎందుకు వేస్తున్నావు అని అడుగుతున్నారు. కానీ మనం అన్నం తిన్న తర్వాత ఆ ప్లేట్ కడగకుండా ఉండలేం కదా. అలాగే ఇంతకుముందు మా ఇంట్లో గృహప్రవేశం జరిగినప్పుడు పాలు పొంగించానమాట ఈ పొయ్యి పైన. అప్పుడు తాలూకు మసి అదంతా కూడా అలాగే మళ్ళీ మనం చేయలేం కదా. పూజకి అనేటప్పటికి పసుపు బొట్లు ముగ్గులు ఇవన్నీ కామన్ మనకి. ఇందాక వీడియో స్టార్టింగ్లో చూపించినట్టుగా టెర్రకోట పెయింట్ దొరుకుతుంది మనకి. ఆ పెయింట్ తీసుకొని మొత్తం ముందుగా పొయ్యికి అంతా కూడా క్లీన్ చేసేసి ఆ పెయింట్ వేసేసిన తర్వాత వైట్ కలర్ ఫ్యాబ్రిక్ పెయింట్ ఉంటుంది కదా, చిన్న బాటిల్ ఎంతో ఉండదండి, ఒక 20-30 రూపీస్ ఉంటుంది అంతే. అది తీసుకొచ్చి చక్కగా ముగ్గులు పెట్టాను. ఈ ఎల్లో కలరు రెడ్ కలరు కూడా ఫ్యాబ్రిక్ పెయింట్సే అనమాట. ఫ్యాబ్రిక్ పెయింట్స్ పెడితే చక్కగా అందంగా మంచి లుక్ వస్తుందండి. మామూలుగా అంటే ఆయిల్ పెయింట్స్ అవన్నీ కూడా అవసరం లేదు. ఎలా ఉంది మా పొయ్యి చూడండి, ముగ్గులేసిన తర్వాత అందంగా రెడీ అయింది కదా. మరి మనం ఎలాగ మేకప్ వేసుకొని రెడీ అవుతాం, మరి పొయ్యికి కూడా ఉంటుంది కదా అలా రెడీ అవ్వాలని. కానీ ఎన్ని పెయింట్లు వేసి ఎన్ని ముగ్గులు పెట్టినా సరే నిజంగా నిండుదనం వచ్చేది పసుపు కుంకాలతోటేనండి. చూడండి ఇప్పుడు ఈ పసుపు కుంకాలు పెట్టేటప్పటికి ఎంత నిండుదనం వచ్చేసిందో కదా. ఏదన్నా న్యాచురలే. అవునమ్మగారు, ఈ బొట్లు పెట్టేసరికి నాకు చాలా అందం వచ్చేసింది. నాకు నేను భలే నచ్చేసాను అనుకోండి. సినిమాటిక్ ఎఫెక్ట్లో నన్ను చూసేయండి, నేను ఎలా ఉన్నాను ఒక కమెంట్ చేయండి. నచ్చితే కనుక ఒక లైక్ షేర్ కూడా చేయండి. రేపు పాలు పొంగించేటప్పుడు మళ్ళీ కలుసుకుందాం మరి. బాయ్.